చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో చోటు చేసుకుంది. రైల్వే కాలనీలో ఎస్సీ ఎస్టీ కార్యాలయం గేటు దగ్గర రెండు పాముల మధ్య భీకరమైన పోరు జరుగుతున్నట్లు రైల్వే పారిశుద్ధ్య కార్మికులు స్థానికులు గుర్తించారు. వాటిని దగ్గర నుంచి పరిశీలించగా ఒక పామును మరో భారీ నాగుపాము నోట కరిచి మింగేస్తుంది. సుమారు 5 అడుగుల ఉన్న కింగ్ కోబ్రా నాగు 2 అడుగులున్న మరో నాగుపామును మింగేస్తున్న ఒళ్ళు గగుర్పోటుకు గురి చేసే దృశ్యాన్ని కన్నులు ఆర్పకుండా చూసిన వారంతా సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. కోబ్రా జాతి సంతతికి చెందిన సర్పాల మధ్య ఆహార అన్వేషణలో భాగంగా జరిగిన జీవన పోరాటంలో చిన్న పాము పెద్ద పాముకు ఆహారమైంది. ఈ నేచురల్ జియోగ్రఫిక్ స్నేక్లను చూసిన వారంతా ఒకంత థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే భారీ నాగుపాము అక్కడే తిష్టవేయడంతో అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ఏ మురళీ కృష్ణమనాయుడు ఆదేశాల మేరకు ఈస్టర్ను గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీకి చెందిన స్నేక్ క్యాచర్ ఓంకార్ డాడీ భారీ నాగుపామును పట్టుకుని కోసిగిపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. మొక్కలు వచ్చిన ఆడే పౌగడే बहुत पक्का मुद्दा करना वो ये करो फिंगो बहुत पावर का पकड़ा लास्ट स्टार्ट कर रे बचपन होना बस ये के दो सब बन देखा भी ना को अगर जाते तो राइट साइड बिल्कुल ना कौन दिल में रखा है रिलीज में नहीं इस तरह का